అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు మార్గదర్శి. ఈ కథ రాసిన వారు జె సరస్వతి గారు. ఇక కథ విందామా. బస్సు సకాలంలోనే బయలుదేరింది. కిటికీ దగ్గర సీటే దొరికింది. హాయిగా అనిపించింది శరీరానికి మనసుకి. ఏం లాభం, కొన్ని నిమిషాలు మాత్రమే ఆ హాయి అనుభవించగలిగింది. ఎంతకీ ఓ కొలిక్కి రాని నా సమస్య మళ్ళీ ఎదుట నిలిచింది. ఎప్పట్లాగే చూడ్డానికి ఎంతో చిన్న విషయంలో అనిపించేది కాస్త నా మనస్తత్వం వల్లనో ఏమో పెద్ద భూతంలా కనబడుతుంది. అలా కనబడటంలో కూడా పెద్దగా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నోరు కట్టుకుని మనసు కట్టుకుని ఎంతో జాగ్రత్తగా ప్లానులు వేసుకుని కూడబెట్టిన డబ్బది. మరి దాన్ని అర్హత లేని వాళ్ళ ఆధీనం చేయడం, దుర్వినియోగం అవుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి రావడం ఎంత బాధాకరమైన విషయం. అందుకే ఈ అతి జాగ్రత్త. ఈ రోజుల్లో 10 లక్షలు అంటే పెద్ద మొత్తమేం కాదు, కానీ నా వరకు అది కొండంత ఆస్తి. దాన్ని ఏదో ఒక మంచి సంస్థకి అప్పగించాలన్నది నా కోరిక. ఎప్పుడు పోతానో తెలియదు. అంటే నేను రుద్రాలని కాదు, ఈ సంవత్సరమే రిటైర్ కాబోతున్నాను. ఆరోగ్యవంతురాలని కూడా. కానీ ఈ రోజుల్లో చావుకి వయసుకి సంబంధం లేదు. యాక్సిడెంట్లు, అనుకోని ప్రమాదాలు ఎన్నో. ఇవి కాక ఒంటరిదానని, కాస్త కూస్తో డబ్బు దశకం పోగేశానని తెలిసిన వారు అవి దోచుకుపోవడానికి నన్ను హత్య చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కనుక ముందు జాగ్రత్తగా రిటైర్ కాగానే వచ్చే సొమ్ము నా దగ్గర ఉన్నది కలిపి అనాథ శరణాలయానికో వృద్ధుల ఆశ్రమానికో రాసివ్వాలని నా తొందర. అమ్మ, నేను బతకడానికి నాకు వచ్చే పెన్షన్ చాలు. పూర్వజన్మలో నేనేమి పుణ్యం చేసి ఉండను, ఎవరికీ రుణపడి కూడా లేనేమో. ఈ జన్మలో అవివాహితగానే మిగిలిపోయాను. తల్లినయ్యే అదృష్టం లేకపోయినా, ఎవరినైనా పెంచుకునే అవకాశం కూడా లేకుండా ఇంటి బాధ్యతలు నన్ను మూడులా మిగిల్చాయి. గ్రహపాటున ఆ ఇంట్లో పెద్ద బిడ్డగా పుట్టాను. పొరపాటున తండ్రి బాధ్యతల్లో పాలు పంచుకోవడం కోసం ఉద్యోగంలో చేరాను. ఇందులో నా తప్పేంతో నాకు తెలియదు. నాన్నగారి అనారోగ్యంతో ఇంటి బాధ్యత మొత్తం నా మెడకు చుట్టుకుంది. 2 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, పొరుళ్ళు, పుణ్యాలు, తమ్ముడు చదువు, పెళ్ళి, నాన్నగారి వైద్యం, ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఊపిరి సలపని బాధ్యతలు అన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి ఇదిగో నేను రిటైర్ అయ్యే వయసుకి చేరాను. వచ్చే జన్మలోనైనా సుఖపడాలని ఆశ. పిల్ల పాపలతో అందమైన జీవితం అనుభవించడానికి కావలసిన అర్హత కోసమే ఈ దాన ధర్మాల ఆలోచన. నిజానికి నా దగ్గరున్నది 10 లక్షలు. దానం చేయడానికి ఇంతగా ఆలోచించక్కర్లేదు. కానీ ఈ ఆశ్రమాలు, సంస్థలు సక్రమంగా ఖర్చు పెడతాయా? అధికారులే సగం మిగిల్చుకొని మిగిలినదే బాధితులకు విధులిస్తారంటూ పత్రికల్లో చదివినవి, ఎవరో చెప్పగా విన్నవి పదే పదే గుర్తుకొచ్చి తొందరపడి చేయి జారడానికి నా మనసు ఒప్పడం లేదు. అలా మదన పడుతున్న తరుణంలో విశ్వనాథం గారు గుర్తుకొచ్చారు. ఆయనకు తెలియని విషయం లేదు. మంచి సలహా ఇవ్వగల సమర్థుడు. ఆయన్ని కలుసుకోవడానికే ఈ ప్రయాణం. రామానగర్, దిగండి దిగండి, కండక్టర్ కేకలతో ఆలోచన లాపి కిటికీలోంచి చూశాను. అడ్డరోడ్డు దగ్గరే ఉంది బస్సు. అదేంటండి, ఊళ్ళోకి వెళ్ళదా బస్సు అన్నాను అయోమయంగా. లేదండి, ఇక్కడే దిగాలి అన్నాడు కండక్టర్. ఊరికి కొత్త మనిషినని అనుకున్నాడేమో. 3 రూపాయలు ఇస్తే ఆటో వస్తుందమ్మా, ఎక్కువ దూరం ఉండదు అని చెప్పాడు. అక్కడ దిగింది నేను ఒక్కదాన్నే. దూరంగా ఊరు కనబడుతూనే ఉంది. ఈ మాత్రం దానికి 3 రూపాయలు ఎందుకు దండగా? అటు ఇటు చూసుకుంటూ నడిస్తే పోతుంది. చేతిలో బరువులు కూడా లేవేటు అనుకుని నడక సాగించాను. ఎన్ని రకాలుగా పొదుపు చేస్తే ఆ మాత్రం డబ్బు పోగైంది. పిసినారి అన్న పేరు పడితే మాత్రమే 10 అడుగులు వేసేసరికి నాకు కొంత దూరంలో వెళ్తున్న ఆవిడ తెలిసిన మనిషిలా కనబడింది. నడకలో వేగం పెంచాను. మా ఊరి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గారి భార్య జానకమ్మగా గుర్తించాను. మాస్టర్ రిటైర్ అయ్యాక సొంత ఊరు వెళ్ళారని తెలిసింది. 4 ఏళ్ల తర్వాత ఇదే చూడ్డం. వాళ్ళకి 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. ఆస్తులేమీ లేవు, ఉద్యోగమే ఆధారం. పిల్లల్ని డిగ్రీల వరకు చదివించగలిగారు. వాళ్ళు టీచర్లే. పెద్ద కట్నాలు ఇవ్వలేరు. సామాన్య సంబంధాలే చేశారు. అప్పులు లేకపోవడం వల్ల ఆడంబరాలు అలవాట్లు లేకపోవడాన ఆ వచ్చే పెన్షన్తో కాలం గడుపుతున్నారు. మాస్టర్ ఊరికే కూర్చోకుండా 4 పిల్లలకి ట్యూషన్లు చెప్పి కొంత సంపాదిస్తున్నారు. వేడి నీళ్ళకి చన్నీళ్ళలా. జానకి గారు పిలిచాను బిగ్గరగా. ఒక్కదాన్నే ఈడ్చుకుంటూ వెళ్ళేదానికన్నా మాట్లాడుకుంటూ నడిస్తే విసుగురాదు, దూరం తెలియదు. నా పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది. గుర్తుపట్టి నవ్వింది. దగ్గరికి వెళ్ళాక, బాగున్నారా, చాలా కాలమైంది మిమ్మల్ని చూసి అన్నాను. ఆయన గారు రిటైర్ అయ్యాక మా ఊరు వెళ్ళాం. పల్లెటూరు కదా, ఖర్చులు కలిసి వస్తాయని
నా గురించి కూడా వివరాలు అడిగింది. తెలిసిన వాళ్ళుంటే చూడ్డానికి వెళ్తున్నానని చెప్పాను. మా మేనకోడలిది ఈ ఊరే, ఒకసారి రా అత్తయ్య, ఇల్లు రీమోడల్ చేయించాం, చూద్దు గాని అని ఒకటే గోల. అక్కడికే బయలుదేరాను అంటూ అడగకుండానే తన వివరం చెప్పింది. రోడ్డుకు అటు ఇటు ఆక్రమించుకుని కట్టుకున్న పాకలు, రేకుల షెడ్లు, పేదరికం ఉలలాడుతున్న ఆ మనుషుల్ని చూస్తూ బొత్తిగా పల్లెటూరు, బస్సు కూడా రాదు ఊళ్ళోకి అన్నాను నిరసనగా. అలా అనకండి, ఊరు బాగుంటుంది, అన్నీ మేడలు డాబాలు కనబడుతున్నాయి చూడండి. బస్సు రావడం లేదంటే ఇంకేదో సమస్య అయి ఉంటుంది. అయినా పెద్ద దూరం ఏం లేదు, నడవచ్చు, ఆటోలు ఉండనే ఉన్నాయి సమర్థించింది ఆమె. ఇంతలో పాక ముందు 4-5 ఏళ్ల పిల్లని రెక్క పట్టుకుని తల్లి దబదబా బాధేస్తుంది. ఆ పిల్ల లబో దిబ్బమని ఏడుస్తూ తల్లి నుండి తప్పించుకోవాలని చూస్తుంది. చుట్టుపక్కల ఇళ్ళ ఆడంగులు ఇది మామూలే అన్నట్టు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. జానకమ్మ గబగబా అటువైపుకి అడుగులేస్తూ, అమ్మాయి ఆగు, ఏంటా కొట్టడం అంది కోపంగా. కొట్టాలా కొయ్యాలా దీన్ని? మరో దెబ్బ వేయబోయింది. అవును మరి, నువ్వు కాబట్టి కష్టపడి కన్నావాయే, కొట్టుకోకుండా కోసుకోకుండా ఎలా ఉంటావు? మరింత మండిపడింది ఆమె పిల్లని తన దగ్గరికి లాక్కొని. తల్లి పిల్లని కొట్టుకుంటుంది, ముద్దులాడుకుంటుంది. ఈమెకెందుకట మధ్యలో కల్పించుకోవడం? దారబోయే తద్దినాన్ని నెత్తికెత్తుకోవడం అంటే ఇదే. నాకు చిరాకు వచ్చింది. అసలే ఎండ చిరచిరలాడిపోతుంది. మరండి, ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అని అడిగితే కొడుతున్నదండి అందా పిల్ల ఏడుస్తూ జానకమ్మను ఖర్చుకుపోయి. జానకమ్మ చోద్యంగా బుగ్గలు నొక్కుంటూ, అయితే ఆకలైనప్పుడు అన్నం పెట్టమని నిన్ను అడగపోతే ఎవరిని అడగమంటావు అంది అదే కోపంతో. ఆ పక్కగా గుడ్డలు జాడించుకుంటున్న ఆవిడ కల్పించుకొని, చిత్రాంగి, ఆకలి అంటేనండి అన్నం పెట్టలేదండి అని ఆ పిల్లని వెక్కిరించి, పిల్ల మాటలకేం లే అమ్మా, కుర్రోడు నెలల నుంచి పనిలోకి పోవట్లేదాయే, మందులకని మాకులకని తిండి తిప్పలకు సతమతం అవుతా ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు యాడ్నుంచి వస్తాయమ్మా మాకు అంది ఆవేదనగా. అప్పుడు చూసాం అటువైపు. వాకిట్లో పక్కగా బల్ల రిక్షా ఉంది. పాక వాసారాల్లో నులక మంచం మీద మగ మనిషి కూర్చున్నాడు. 2 ముంజేతులకి 2 పాదాలకి చీము కురుపులు చితచితలాడుతున్నాయి. ముఖంలో దైన్యం, ఆకలి గూడు కట్టుకుని ఉన్నాయి. లోతుకుపోయిన కళ్ళతో నిర్వికారంగా చూశాడు మా వైపు. ఏం మందులు వాడుతున్నారు అంది జానకమ్మ. మరి అన్నీ ఈమెకే కావాలిగా. ఇంగ్లీష్ మందులు వాడుతున్నామమ్మా. కడుపులోకి మాత్రలు ఇస్తున్నాడు. పైపూతకి ఏదో ఆయింట్మెంట్లు ఇచ్చాడు. ఏమీ గుణం కనబడడం లేదు. పాతవి మానిపోతా ఉంటే కొత్తవి ముచ్చుకొస్తున్నాయి. ఒకటే సలపరం, నిద్రపోడు అంది పిల్ల తల్లి దిగులుగా. జానకమ్మ ఆ కుర్రాడి దగ్గరగా వెళ్ళింది. కురుపుల్ని నిశితంగా పరిశీలించింది. అమ్మాయి ఇలారా, నేను చెప్పినట్టు చెయ్యి, 4 రోజుల్లో ఈ గజ్జి కురుపులు నామరూపాలు లేకుండా మాడిపోతాయి అంది. చెప్పమ్మా, చేస్తాను అంది పిల్ల తల్లి ఆశగా. ఒక గిన్నెలో చెంబడి నీళ్లు సలసలా కాగబెట్టు, అందులో చారెడు ఉప్పు కలుపు, పట్టగలిగినంత వేడికి చల్లారనిచ్చి, అంటే కాస్త వేడిగానే ఉండాలి, మరీ గోరువెచ్చగా కాదు. కురుపులు మునిగేలా 2 చేతులు నీళ్ళల్లో పెట్టాలి. వేడి పట్టలేనప్పుడు పైకి తీయడం, నిమిషం ఆగి మళ్ళీ నీళ్ళల్లో పెట్టడం. ఇలాగ 10 నిమిషాలు చెయ్యి. పాదాలకు కూడా అంతే. పళ్ళెంలో కాళ్ళు పెట్టి ఈ నీళ్లు 10 నిమిషాలు కురుపులన్నీ తడిసేలా చల్లుతూ ఉండాలి. తర్వాత ఆ నీళ్లు పారబోయి కొత్త సూది తీసుకుని కురుపుల పైన మెల్లగా బెజ్జం పెట్టామంటే చీము రసి పైకి వస్తాయి. శుభ్రమైన మెత్తటి బట్టతో దాన్ని తుడిచేసేయి. ఇప్పుడు చల్లటి మంచినీళ్ళతో కురుపుల్ని కడిగి పొడి బట్టతో తుడువు. గోడలకు వేసుకునే సున్నం తెలుసుగా, నీరు సున్నం అంటాం. అది కిళ్ళీ కొట్లో కూడా దొరుకుతుంది. కుంకుడు గింజంత తీసుకుని, దొరికితే ఆముదం, లేకపోతే కొబ్బరి నూనె కలిపి టెంకాయ చిప్పలో వేసి బాగా రంగరించి ఆరారగా కురుపుల మీద రాస్తుండు. చెప్పాగా 2 రోజులకే మానుపడతాయి. మళ్ళీ కొత్తవి రావు. పూర్తిగా ఎండిపోయేదాకా పెసరపప్పు, శనగపప్పులకి సంబంధించినవి తినకుండా ఉంటే చాలు. కందిపప్పు, మజ్జిగ వాడొచ్చా అమ్మా? శ్రద్ధగా వింటున్న పక్క ఆవిడ అడిగింది. శుభ్రంగా వాడొచ్చు. మందులు మానమంటారండి? పిల్లతల్లి అడిగింది. ఇప్పుడు నేను చెప్పినట్లు పొద్దున సాయంత్రం చెయ్యి. 2 రోజుల్లో నీకే తెలుస్తుంది వాడాలో మానాలో. రేపు ఈ పాడి ఎండుముఖం పట్టవు కురుపులన్నీ అంది జానకమ్మ. ఇప్పుడే చేస్తానమ్మా మీరు చెప్పినట్టు అంది పిల్లతల్లి ఉత్సాహంగా. ఆమె మొహంలో కాస్త ధైర్యం కనబడింది. పెద్దావిడ ఆ మాత్రం ఆజ తీసుకున్నందుకో, ఆత్మీయంగా మాట్లాడినందుకో మరి. జానకమ్మ సంచిలోంచి పర్సు తీసింది. అందులోంచి 50 రూపాయల కాగితం తీసి, అమ్మాయి ఇదిగో ఈ పూటకి బియ్యం తెచ్చి అన్నం వండిపెట్టు పిల్లతల్లికి ఇవ్వబోయింది. వద్దండి, వద్దు వద్దు పిల్లతల్లి చెయ్యి వెనక్కి లాక్కుంది. తీసుకో అమ్మా, నేనేం 100,000 ఇవ్వడం లేదుగా. పసిపిల్ల ఆకలికి తట్టుకోలేదు.
మన కష్టాలు ఇబ్బందులు వాళ్ళకేం తెలుస్తాయి? నిన్నటిదాకా బతిమాలి వద్దన్న కొద్దీ పెట్టిన అమ్మ ఇప్పుడు ఆకలి అంటున్నా పట్టించుకోలేదేంటి అని వాళ్ళకి చేతనైన పద్ధతిలో ఏడ్చి పని సాధించుకోవాలని చూస్తారు. ఈ పూటకి 1 కిలో గింజలు తెచ్చి వండు. రూపులు తగ్గాక బండి తొక్కడానికి అబ్బాయికి శక్తి ఉండాలా? అనునయంగా ప్రేమగా అంది జానకమ్మ. మేం కూడా సాయం చేస్తానే ఉన్నామమ్మా. పక్క ఆవిడ తప్పు చేసిన దానిలా సంజాయిషి ఇచ్చింది. అదేంటమ్మా, ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోకుండా ఎలా ఉంటారు? అందరం అంతంత మాత్రం వాళ్ళమే కదా, మిమ్మల్ని ఎవరూ తప్పు పట్టరు అంటూ ఆవిడ్ని సమర్థించి పిల్ల తల్లితో, తీసుకో అమ్మా, మీ అమ్మిస్తే తీసుకునేదానివి కాదా అంది బలవంతంగా చేతిలో పెడుతూ. పిల్ల తల్లి తల తిప్పుకుని కళ్ళు తుడుచుకుంది కొంగుతో. కంటతడి పెట్టకమ్మా, కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. మేమంతా లేమా, మనుషుల మధ్యలో ఉన్నారు కానీ అడవిలో కాదు అంది ధైర్యం చెబుతూ మందలిస్తూ. పాపా, ఇంట్లోకి వెళ్ళి సంచి పట్రా అంది పిల్లతో. రివున లోనికెళ్ళి ప్లాస్టిక్ సంచితో వచ్చింది పిల్ల. ఇదిగో అమ్మమ్మ. అమ్మమ్మట అప్పుడే వరుస కలిపింది. చిత్రాంగివే నా తల్లి, పక్కావిడ మృపంగా అంది. జానకమ్మ పిల్లతో పాటు రోడ్డు వారగా ఉన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళింది. ఒక పెద్ద బ్రెడ్, 4 టైగర్ బిస్కెట్ల ప్యాకెట్లు, ఓ పాల ప్యాకెట్ తీసుకొని డబ్బులు ఇచ్చింది. అబ్బాయి, నేనెవరో నీకు తెలియదనుకో, అయినా నన్ను నమ్మి నాకు అప్పు పెట్టాలి అంది బడ్డీ కొట్టు కుర్రాడితో. ఏంటండి అన్నాడా అబ్బాయి నవ్వుతూ. రేపటి నుంచి 1 నెల అంటే 30 రోజులు. ఇదిగో వీళ్ళకి పొద్దున్నే ఒక బ్రెడ్, ఓ పాల ప్యాకెట్ పంపించు. ఆ మొత్తం డబ్బు నేను కడతాను. ఈ ఊళ్ళో మా మేనకోడలు ఉంది, నేను ఎగ్గొట్టే మనిషిని కాను. 1 రోజు అటు ఇటుగా నీ డబ్బు నీకు ఇస్తా, భయం వద్దు. అదేం లేదండి, భలేవారండి, తప్పకుండా పంపిస్తా అన్నాడా కుర్రాడు. చూడు నాయన, మనం నిత్యాన్నదానాలు చేయలేం, గుళ్ళు గోపురాలు కట్టించలేం. ఏదో ఇలాగ తోటి మనిషికి చేతనైనంత సాయం. నువ్వు చేసిన పుణ్యం నీ పిల్లలకు అక్కడికి వస్తుంది అంది. తప్పకుండా పంపిస్తానమ్మా, మీరేం అనుమానం పెట్టుకోకండి అన్నాడా అబ్బాయి భరోసా ఇస్తూ. సంచి తెచ్చి పిల్ల తల్లికి ఇచ్చింది. అమ్మాయి, నువ్వు వండి పెట్టేసరికి ఏ వేలవుతుందో ముందు పాలు కాచి ఆ రొట్టె ముక్కలు తినండి. రేపటి నుండి 1 నెల రోజులు మీకు పాలు బ్రెడ్ పంపమని చెప్పా. ఆ డబ్బు గురించి మీకేం సంబంధం లేదు అంది. ఇంకా ఎందుకమ్మా, వద్దమ్మా అన్నారు భార్యాభర్తలు ఇద్దరు. అలా మాట్లాడొద్దన్నానా? మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? సరైన తిండి లేకపోతే కురుపులు తగ్గాక రిక్షా తొక్కడానికి ఓపిక ఎలా వస్తుంది అంది పెద్దరికంతో వాళ్ళని కోప్పడుతూ. మళ్ళీ పర్సు తీసి 5 రూపాయల బిల్ల తీసి, పాప, దీంతో 1/4 కిలో పంచదార తెచ్చి మీ అమ్మకివ్వు అంది. భార్యాభర్తల కళ్ళ నిండా కృతజ్ఞత. కుర్రాడు మంచంలో ఉండే చేతులు జోడించాడు. అసహనంగా మొదలైన ఆ సంఘటన రాను రాను ఆసక్తికరంగా సాగి చివరికి నాకు మార్గదర్శకంగా ముగిసింది. నా కర్తవ్యం ఏమిటో నిర్దేశించింది. అతి సామాన్యురాలైన జానకమ్మలో ఎంత గొప్ప మనసు దాగి ఉంది. నాకెందుకులే అని తప్పించుకోలేదు అందరిలా. నిజానికి వాళ్ళెవరో తెలియదు. ఆర్థికంగా బలవంతురాలు కాదు, వేలేమీ ఖర్చు పెట్టలేదు. కానీ ఎంత అద్భుతంగా సహాయపడగలిగింది. ఎటువంటి వాగ్దానాలు చేయకుండానే ఆ కుటుంబానికి ఎంత ధైర్యం చెప్పగలిగింది. వాళ్ళల్లో ఎంత ఆత్మవిశ్వాసం నింపగలిగింది. అవును, నా చుట్టూనే ఉన్నారు అనేక మంది దుఃఖితులు, నిస్సహాయులు. వాళ్ళని ఆదుకోగలిగితే, చేతనైన సహాయం చేయగలిగితే చాలు. నా జన్మ ధన్యమైనట్టే, నా డబ్బు సద్వినియోగం అయినట్టే. ఇంకా ఎవరినో సలహా అడగవలసిన పనేముంది? మెయిన్ రోడ్డు వైపు తిరిగిన నన్ను చూసి, అదేంటి అటు కాదు ఇటు రండి అంది జానకమ్మ. నేను వచ్చిన పని అయిపోయిందండి, మీరు వెళ్ళండి అంటూ అడ్డ రోడ్డు వైపుకి సాగాను. చిత్రంగా చూసి ఉంటుంది నన్ను. కథ సమాప్తం.